మీరు ఎప్పుడైనా మదనపల్లి తిరుపతి హైవే చూసారా? హైవే అంటే ఏదో పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇదో ఇలా అందమైన చెట్లు స్వాగతం పలుకుతుంటే అలా కొన్ని కొన్ని తోటలైతే వస్తాయి మధ్యలో. పల్లెటూర్లు, తోటలు మధ్యలో రహదారి సాగుతూ పోతుంది. మీరు ఎప్పుడైనా ఒక్కసారి ఇలా జర్నీ చేశారనుకోండి, ఈ జర్నీని అయితే మర్చిపోలేరు. అంత బాగుంటుంది. ఈ చెట్లన్నిటిని కూడా కొన్నిటినైతే కొట్టేస్తున్నారు. ఎందుకు అనంటే తిరుపతికి హైవే పడింది. బెంగళూరు టు తిరుపతి హైవే అనేది కొన్ని చోట్ల వర్క్ అయితే జరుగుతుంది. అది కూడా నేను చూపిస్తాను. దాంట్లో భాగంగా కొన్ని చెట్లు అయితే కొట్టేశారు. కానీ నేను వెళ్ళిన ఈ ప్రదేశాన్ని మాత్రం చాలాసార్లు వెళ్ళాను. ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఒక్కసారి చూడండి, స్వచ్ఛమైన గాలి, పల్లెటూరు గాలిని మనం ఎప్పుడైనా ఆస్వాదిస్తామా? చాలామంది సిటీస్లో అనుకుంటారు పల్లెటూరులో ఏముందని. పల్లెటూరులోనే అన్నీ ఉన్నాయి. ఇంత స్వచ్ఛమైన గాలి మన పట్టణాల్లో ఎక్కడ దొరుకుతుంది? ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరు చెప్పలేరు. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఈ పల్లెటూరులో మాత్రమే కనిపిస్తుంది. పట్టణాల్లో కేవలం బిజీగా ఉండే బస్సులు, రోడ్లు, కార్లు, బైకులు, మనుషులు ఇవే కనపడతాయి. కానీ ఇలా స్వేచ్ఛగా విహరించే పక్షులు, లేదా రోడ్లు, లేదా తోటలు, లేదా సెలయేర్లు మీకు ఎక్కడ కూడా ఎప్పటికీ కనపడవు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను మదనపల్లి నుండి తిరుపతి వెళ్తున్నప్పుడు ఈ వీడియో అయితే తీశాను. రోడ్డుకు ఆనుకునే రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. రైల్వే ట్రాక్లో కూడా మీరు ఎప్పుడైనా ట్రైన్లో వెళ్ళినా కూడా ఇలాంటి ప్రకృతిని చూడొచ్చు. మధ్యలో ఇలాంటి ఏసీ బస్సెస్ కూడా కనపడతాయి. కరెంట్ బస్సెస్ మదనపల్లి టు తిరుపతి తిరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 40 బస్సెస్ అయితే పర్ డేకి తిరుగుతూ ఉన్నాయన్నమాట. సర్వీస్ అయితే ఉంది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మధ్యలో ఇలాగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ చాలా చోట్ల అమ్ముతున్నారు. మంచి కొండ ప్రాంతంలో దొరికేటువంటి పండ్లు, మనకి చాలామంది సిటీస్లో కెమికల్స్తో కూడిన పండ్లు అయితే అమ్ముతుంటారు. అలాంటి పండ్లు కాకుండా ఒరిజినల్స్ ఇక్కడైతే దొరుకుతాయి. మీకు చెప్పాను కదా రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది అని. ఇదిగోండి ఈ పక్కనే మీకు ఆ రోడ్డు కూడా ఆల్మోస్ట్ 6 వరుసల రహదారిని అయితే కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. అతి తక్కువ టైంలో మీరు తిరుమల వెళ్ళడానికి ఈ రహదారి అనేది ఉపయోగపడుతుంది. కాకపోతే ఇది ఇంకా ఒక 6 months to 1 year అయితే మినిమం టైం అయితే పడుతుంది. బట్ నేను మళ్ళీ ఇదే రోడ్లో వెళ్తానో లేదో నాకైతే తెలియదు. కానీ ఇది ఒక మెమొరీగా ఉండిపోవాలని నేను ఒక వీడియో అయితే చేశాను. మీరు ఎంత దూరం వెళ్తే అన్ని చెట్లు మాత్రమే కనపడుతూ ఉంటాయి. సో బాక్రాపేట వచ్చేసాను. బాక్రాపేట వచ్చిన తర్వాత నాకు ఈ వెహికల్స్ అయితే కనపడ్డాయి. ఏంటి వెహికల్స్ అన్నీ ఇట్లున్నాయి, ఏం వెహికల్స్ అనుకుంటున్నారా? ఈ వెహికల్స్ వచ్చి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు శేషాచలం అడవుల్లో నుండి బయటకి దొంగతనంగా వెళ్తున్నప్పుడు ఈ వెహికల్స్ని అయితే అటవీ శాఖ వారు పట్టుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానము, అలాగే తిరుపతి అర్బన్ పోలీస్ స్టేషను, అలాగే బాక్రాపేట పోలీస్ స్టేషన్ వాళ్ళని కంబైన్డ్గా పట్టుకున్న వెహికల్స్ ఇవన్నీను. సో ఇవన్నీ ఎప్పుడో పట్టుకున్నారు, మూలకేసేసారు. ఇవి కేసుల్లో నడుస్తున్నాయి. ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, వెహికల్స్ పట్టుకున్నాక వెంటనే అమ్మేసిందంటే ప్రభుత్వానికి కూడా కొంచెం ఆదాయం ఉండేదేమో. కానీ వాళ్ళ రూల్స్ ప్రకారం అమ్మలేదేమో, అదైతే మనకు తెలియదు. అమ్మిందంటే వెహికల్స్కు డబ్బులు కూడా వచ్చేది, అది ప్రభుత్వ ఖజానాకు ఉపయోగపడేదేమో. మీరు చూడండి ఎన్ని వెహికల్స్ అయితే అన్ని వెహికల్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. 100 వెహికల్స్ ఉన్నాయి, లోపల కూడా ఉన్నాయి. మీకైతే వీలైతే ఇంకా కొన్ని వెహికల్స్ అయితే చూపిస్తాను. సో పట్టుబడిన వెహికల్స్ని కండిషన్లో అలాగనే అమ్మేస్తే ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వస్తుంది. ఎందుకు అమ్మాలి అని అంటే, అవి ఎలాగో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన వెహికల్స్ కాబట్టి దాని మీద కేసు ఉంటుంది కాబట్టి అమ్ముకునే అవకాశం కల్పించినట్టే ప్రభుత్వం. అది ఉందో లేదో మనకైతే తెలియదు. ఉంటే ఒకవేళ ఇన్ని వెహికల్స్ అయితే బాగుండేవి అమ్మింటే అని నేను అభిప్రాయం. తిరుమల కొండ మీరు ఎప్పుడైనా గమనించారా? ఎంత సుందరంగా ఉంటుందో వర్షాకాలంలో, చాలా సుందరంగా ఉంటుంది. చూడండి ఇంకా వెహికల్స్ ఎన్ని ఉన్నాయో. ఈ వెహికల్స్ అన్నీ కూడా 100 వెహికల్స్. ఇవి అమ్మినంటే ప్రభుత్వ ఖజానాకు వెళ్ళినంటే ప్రభుత్వానికి ఆదాయం మరింతగా పెరిగేదేమో అని నా అభిప్రాయము. మూలను పడేసేసరికి చెట్లు అన్ని పుట్టలు ఏమేం కావాలో అన్నీ మొలిచాయన్నమాట. నేనైతే సరదాగా ఈ వీడియోనైతే తీశాను, మీకు కూడా తెలియజేయాలని. నా ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రభుత్వానికి ఆదాయ మార్గం ఉండేదేమో అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి పెద్ద ట్యాంకర్లో కూడా పట్టుబడిన వాహనాలు అనమాట, అన్నిటినీ కలిపి ఒక చోట అయితే పెట్టేశారు.
మనకి దారిలో వెళ్తుంటే ఇలా హైవే వచ్చేసింది కొన్ని చోట్ల 6 వరుసల రహదారి ఇదో ఇలా ఉందన్నమాట. మధ్య మధ్యలో ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్